హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఎగ్ కుర్మా చేసిండ్రండి. అన్నంలోకి చపాతీలోకి ట్రై చేసి చూసినామండి. అన్నంలోకి సూపర్గా ఉన్నది, ఇక చపాతీలోకి అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఎప్పుడు చపాతీ తినాలనిపించినా కూడా ఈ కర్రీ గుర్తొస్తుంది, అంత బాగుంటుంది. ఈ కర్రీ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా కొందరికి రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని పెట్టుకోండి. ఎగ్స్ని బాయిల్ చేసిన తర్వాత పైన పొట్టంతా తీసేసి ఒకసారి వాటర్లో వాష్ చేయండి. బాయిల్ చేసిన ఎగ్స్కి ఈ వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇది ఒక ఆప్షన్ మాత్రమే, మీరు కావాలనుకుంటే ఏ విధంగానైనా ఘాట్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ మీద ఉంచి ఒక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ కారం, కొంచెమంతా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసిన ఎగ్స్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి ఎగ్స్ని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేస్తే మాత్రం మాడుతుంది. ఈ విధంగా ఎగ్స్ని కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసిన ఎగ్స్ని ఒక గిన్నెలో కానీ లేదా ప్లేట్లో కానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయల కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలను బాగా వేయించాక వేయించిన ఉల్లిపాయలను ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చండి. చల్లార్చిన ఉల్లిపాయలను ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక 8 లేదా 10 ఎల్లిపాయ రెబ్బలు, ఒక పెద్ద సైజు టమాటాను కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని దాల్చిన చెక్క ముక్కలు, ఒక 5 లేదా 6 జీడిపప్పు పలుకులు, ఒక 3 ఇలాచీలు, ఒక 5 లేదా 6 లవంగాలు, పావు టీ స్పూన్ సాజీరా, కొంచెమంత కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్ అనేది ఈ విధంగా మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలను వేయించుకున్న ప్యాన్లోనే ఒక 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మరొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. గ్రేవీ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా చిక్కబడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఎగ్స్ వేసి కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 లేదా 1.5 కప్పుల వాటర్ని, ఒక అరకప్పు పెరుగును వేసుకొని కలుపుకోవాలి. వాటర్ని పెరుగుని యాడ్ చేసిన తర్వాత గ్రేవీ బాగా చిక్కబడేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చిందంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. మీరు కావాలనుకుంటే మాత్రం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా స్టవ్ని ఆఫ్ చేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరి. ఇప్పుడు మన ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ.